ఎన్నో అచీవ్మెంట్స్, ఎన్నో అవార్డ్స్, ఎంతో డబ్బు. ఎన్ని సాధించినా కుటుంబం దగ్గర మాత్రం ఓడిపోయాను. ఇంటి గెలిచి రచ్చి గెలవడం అంటారు కదా, కానీ నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట ఓడిపోయాను. ఎప్పుడైతే మానసిక గౌరవ్ విడాకులు తీసుకున్నారు, నేను ఇంట్లో ఉన్నా చచ్చిన దాంతో సమానం అనిపించింది. జీవోత్సవంగా మీ ముందు ఉండలేను. అందుకే శాశ్వతంగా దూరం అయిపోతున్నా. నా కోసం వెతకొద్దు, నా గురించి ఆలోచించొద్దు. ఎప్పుడు మీ సంతోషం కోరే మీ బ్రాహ్మణి. ఏంటి మధు గారు ఇది? అత్తయ్య గారు ఎందుకింత పని చేశారు? మానసిక గౌరవాలు విడిపోతే మావయ్య గారు లేరా? మనం లేమా? అందరినీ వదిలి వెళ్ళాలన్న ఆలోచన అసలు ఎందుకు వచ్చింది? దగ్గరే ఉండి వాళ్ళని కలపాలి కదా, దూరం కావడం ఏంటి? మావయ్య, 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 కూర్చోండి నాన్న, కూర్చోండి మావయ్య. నువ్వు వెళ్ళి మనుషులు తీసుకురా. నానా 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 ఏమైంది నానా? నానా 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 ఏమైంది నానా? నానా మధు గారు, ఇదిగో నాన్న మనుషులు తాగండి. నానా 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 మధు, అమ్మరా. నానా అమ్మకేం కాదు. నాన్న ముందు మీరు ధైర్యంగా ఉండండి. అత్తయ్య మనల్ని వదిలి ఎక్కడికి వెళ్ళరు మావయ్య. ఏదో బాధలో అలా రాసి వెళ్లారు. అత్తయ్యకి ఏం కాదు. నానా అమ్మ ఎక్కడున్నా ఒక గంటలో తీసుకొస్తాను. మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. ఇలాంటిది ఏదో జరుగుతుందని మానసికి నేను చెప్తూనే ఉన్నా. బుర్రలో ఏం పెట్టుకుందో ఏమో, అస్సలు వినలేదు. చెప్పి చెప్పి విసిగిపోయి అత్తయ్య వెళ్ళిపోయారు. మధు గారు గౌరవ్కి ఏమైనా తెలుసుంటుందా? ఒకసారి ఫోన్ చేయండి. హలో అన్నయ్య. గౌరవ్ ఎక్కడున్నారా? బయట ఉన్నా అన్నయ్య. ఏ అమ్మ కనిపించడం లేదురా? ఎక్కడికి వెళ్ళింది ఏమో, భయం వేస్తుందిరా. అన్నయ్య పెద్దమ్మకేం కాదు. ఇలా భయపెడితేనైనా మానసి మారుతుందని చేసి ఉండొచ్చు. నేను వెతుకుతాను అన్నయ్య, వచ్చేస్తుంది. మానసి ఎక్కడుంది? తన ఫోన్ కూడా పనిచేయడం లేదురా. తనకేమైనా తెలుసుంటుందేమో. ఏమో అన్నయ్య, నేను అసలు తనతో మాట్లాడడమే లేదు. అయినా కంగారు పడుకో. పెద్దనాన్న నేను టెన్షన్ పడొద్దని చెప్పు, నేను చూసుకుంటాను. సరేనా? గౌరవ్ కూడా తెలీదంట. మృదుల
నువ్వు నాన్నని చూస్తున్నావు, నేను వెళ్ళమ్మని తీసుకొస్తాను. నాన్న, నేను వెళ్ళొస్తాను. పెద్దమ్మ ఎవరిని కలవలేదంటున్నారు, మరి ఎక్కడికి వెళ్ళింది? మానసిని భయపెట్టడానికే చేసింది, అందులో ఏ డౌట్ లేదు. కానీ ఎక్కడికి వెళ్ళినట్టు? పోనీ ఇంత చేసిన తిక్కలదేమన్నా మారుతుందా అంటే అది గ్యారంటీ లేదు. పెదనాన్న, అన్నయ్య, వదిన, ఇప్పుడు అందరికీ దీనివల్ల టెన్షనే. అసలు ఎక్కడుంది ఇది? ఛ, ఈ మధ్యన ఈ రోగం కూడా వచ్చింది. ఫోన్లు ఆఫ్ చేయడం, ఎవరితో మాట్లాడకుండా ఏం చేద్దాం అనుకుంటుందో ఏమో. చెప్పు గౌరవ్. మానసి ఏమన్నా మన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చిందా? కీర్తి దగ్గర ఉందంట గౌరవ్. ఇందాక ఫోన్ చేసినప్పుడు చెప్పింది. నువ్వు వీడికెందుకు వచ్చినావు? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? అట్లా అడుగుతావేంది? నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా. అయినా ఇప్పుడేంది చెప్పు. నిన్ను ఎందుకు ఏంటి అని అడిగేంత స్థాయిలో ఉన్నానా నేను? నాకు ఆ అధికారం లేదు. ఎవరేమైపోయినా నీకు అనవసరం కదా. ఈడికెందుకు వచ్చినావో, ఏం కావాలో ముందా చెప్పు. పెద్దమ్మ కనిపించట్లేదు మానసి. ఏం మాట్లాడుతున్నావు? అత్త కనిపించకపోవడం ఏంటి? నాటకాలు ఆడుతున్నావా లేదా నాతో కామెడీలు చేస్తున్నావా? పచ్చ కామెర్ల వాడికి లోకం అంతా పచ్చగా కనిపించినట్టు బతుకులతో నాటకాలు ఆడేవారికి, జీవితాన్ని కామెడీ చేసుకున్న వాళ్ళకి ఎవరేం చెప్పినా కామెడీ లాగే ఉంటుంది. కామెడీనో సీరియస్ ఇప్పుడు తెలుస్తా. పెద్దమ్మ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. హలో మాన్సి, ఎక్కడున్నా? అసలు ఫోన్ ఆఫ్ చేసేవేంటి? తర్వాత చెప్తా గాని ముందు అత్త ఏడుందో చెప్పు. ఇంకెక్కడ అత్తయ్యా? ఇంకెప్పటికీ రాను అని లెటర్ రాసి మరీ వెళ్ళిపోయారు. అత్తయ్య ఏం చేసుకుంటారు ఏమోనని భయంగా ఉంది మాన్సి. మాన్సి, ఒకవేళ అత్తయ్య ఎక్కడ కనిపించినా మాట్లాడినా ఆవిడ చెప్పినట్టు చేస్తానని చెప్పు మాన్సి. లేకపోతే అత్తయ్య మనకి దక్కదు. ఏంటి ఇప్పుడు అర్థమైందా లేదా? ఇంకా అనుమానంగా ఉందంటే పెద్దమ్మ రాసిన లెటర్ని వాట్సాప్ చేయమని చెప్పు. చదువుకుంటే అప్పుడైనా అర్థమవుతుంది. ప్రతిదీ నెగిటివ్గా ఆలోచించి ఆలోచించి బుర్ర అలా తయారైపోయింది. ఏది నమ్మే పరిస్థితుల్లో లేవు నువ్వు. ఇప్పటికైనా నీ చుట్టూ మనుషులు ఎలా ఉన్నారో, ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నించు. పాపం చెప్పి చెప్పి విసిగిపోయి మనశ్శాంతి లేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది పెద్దమ్మ. అంటే నా వల్ల వెళ్ళిపోయిందా? నేనే కారణమా? 100% నువ్వే కారణం. లేకపోతే పెద్దమ్మ వెళ్ళిపోవాల్సిన అవసరం ఏంటి? అందరూ మంచిగానే ఉన్నారు కదా, ఒక్క నువ్వు తప్ప. ఆప్తావా? అందరూ నన్నంటారేంది? నాకు నచ్చింది నేను చేసిన, అది నా ఇష్టం. అత్త ఎందుకు వెళ్ళిపోయిందో అది అత్త ఇష్టం. నాకు సంబంధం ఏంది?
పెద్దమ్మ వెళ్ళిపోవడానికి నువ్వే కారణమని క్లియర్గా లెటర్లో రాసి పెట్టిందని చెప్పినా ఇంకా నాకేం సంబంధం అంటున్నావేంటి? నువ్వు అసలు మనిషివేనా? అయినా నువ్వు ఇలా తయారయ్యావేంటి? పెద్దమ్మంటే దేవత. ఈరోజు మనం అందరం ఇలా ఉన్నామంటే అది ఆవిడ పెట్టిన భిక్ష. అలాంటిది ఆవిడే కనిపించట్లేదని తెలిస్తే కొంచెమైనా చలనం లేకుండా ఇంకా నా తప్ప నీ తప్ప అని ఆలోచిస్తున్నావంటే అసలు నువ్వు మనిషివేనా? నిన్నొక్క మాట కూడా అనకుండా అసలు నీతో సంబంధమే లేనట్టుగా ఉండాలనుకుంటున్నావు. కానీ పరిస్థితులు అలా లేవు. ఏం చేయను? సరే రా, ఇంటికి పోదాం. నేను అత్తను వెతుకొస్తా, నువ్వు పో. ఎందుకత్తా ఇంత పని చేసినావు? నేను గౌరవతో ఉంటే మాకు పిల్లలు పుట్టరని తెలిస్తే మమ్మల్ని చూస్తూ నువ్వే ఏడుస్తావోనని ఈ నిర్ణయం తీసుకుంటే నువ్విట్లా చేసినవేందత్తా? ఏడికి పోయినవత్తా? మధుగారు, అత్తయ్య గురించి ఏమైనా తెలిసిందా? లేదు మృదుల, మొత్తం అంతా వెతికాను. అమ్మ ఫ్రెండ్స్ని, బిజినెస్ పార్ట్నర్స్ని అందరిని అడిగాను. ఎవరికి కాంటాక్ట్లో లేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టు? వేరే ఊరు వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉందా? అది కూడా కనుక్కున్నా. ట్రావెల్ డెస్క్ నుంచి టికెట్స్ ఏమీ బుక్ కాలేదంట. పోనీ బయట ఎక్కడైనా బుక్ చేసింది అనుకుందాం అనుకుంటే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదో ఒకటి స్వైప్ చేయాలి కదా. అలా చేస్తే మనకు తెలిసిపోతుందని జాగ్రత్త పడినట్టున్నారు. మావి గారు, మీకేమైనా తెలిసిందా? లేదమ్మా. మీ అత్తయ్య అంతేనమ్మా. ఎవరికైనా దూరం కావాలనుకుంటే తన ఆచూకీ కూడా వాళ్లకు తెలియనివ్వదు. మాకు పెళ్ళైనప్పుడు పుట్టింటికి దూరం అయింది. 25 సంవత్సరాలు తను ఎక్కడుందో తెలియనివ్వలేదు. అలా అన్నట్టు మావయ్య, భయం వేస్తుంది. అత్తయ్య మనల్ని వదిలిపోరు. మధుగారు, గౌరవ్ మానసికి ఫోన్ చేశారా? గౌరవ్ వెతుకుతున్నాడు. మానసి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. లేదు మధుగారు, ఇందాకి ఫోన్ ఆన్ చేసి నాతో మాట్లాడింది. ముందు మానసిని ఇంటికి రమ్మని చెప్పమ్మా. తను సరిగ్గా ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా. చెప్పు మృదుల,
ఎక్కడున్నావు మాన్సి? త్వరగా ఇంటికి రా. వస్తాను మృదుల. అత్త కోసం వెతుకుతున్నా. మధు గారు గౌరవ్ వెతుకుతున్నారు మాన్సి. నువ్వు ముందు ఇంటికి రా. నువ్వు మంచిగా ఉన్నావని తెలిస్తేనైనా అత్త ఇంటికి వస్తారేమో. ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మనం ఇంట్లో కూర్చుంటే ఎట్లా వచ్చుద్ది? ఏడున్న వెతికి తీసుకొస్తా. లేదు మాన్సి, లెటర్ రాసి వెళ్లారంటే దాని అర్థం మనకి దూరం కావాలని కాదు. ఎందుకు వెళ్లారో కారణం చెప్పి అవి సరిదిద్దుకునే అవకాశం మనకి ఇచ్చారని అర్థం. మాన్సి ప్లీజ్ అర్థం చేసుకో. ఇప్పుడేంది? నేనొచ్చి గౌరవ్తో కలిసుంటానని చెప్పాలనా? ఇప్పుడే వాడొచ్చి గొడవ చేసిపోయిండు. మళ్ళీ నువ్వు నా బుర్ర తినొద్దు. నీకు కావాల్సింది అత్త ఇంటికి రావడమే కదా. వస్తది, నేను తెస్తా. అప్పుడు మీరు ప్రశాంతంగా ఉందరు గాని, సరేనా? వస్తోందా? అంత ఈజీగా మాట వింటే అది మాన్సి ఎందుకవుతుంది మావయ్య గారు? అసలు గౌరవ్ వెళ్ళి ఏమన్నాడు? హలో, చెప్పొద్దునా? ఏంటి గౌరవ్, మాన్సితో మళ్ళీ గొడవ పెట్టుకున్నావా? నేనేం గొడవ పడలేదు వదినా. పెద్దమ్మ గురించి ఏమైనా తెలుసా అని అడిగితే తనే ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అసలు ఎంత బాధ కలగకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది? కుటుంబాన్ని చూడడంలో అమ్మ ఓడిపోవడం కాదు, మనం ఓడిపోయాం. అమ్మని సంతోషంగా ఉంచడంలో మనందరం ఫెయిల్ అయ్యాం. ఏం చేస్తాం మధు గారు? పరిస్థితులు అలా ఉన్నాయి. ఎవరు కావాలని చేస్తున్నవి కావు. మావయ్య గారు, అత్తయ్యకి యూఎస్ లో ఫ్రెండ్ ఉన్నారు కదా. మన ఫ్యామిలీ విషయాలు కూడా ఆవిడతో షేర్ చేసుకునేవారు కదా. ఈ విషయం కూడా ఆవిడకి చెప్పే ఉంటారనిపిస్తుంది. ఒకసారి ఫోన్ చేస్తారా? అవును కదా, అసలు నాకు గుర్తే లేదు. The number you are trying to call is currently not reachable. Please try again later. కలవట్లేదమ్మా. ట్రై చేయండి మావయ్య గారు, ఖచ్చితంగా ఆవిడకి తెలుస్తుంది అనిపిస్తుంది. హలో వసుంధర గారు, నేను బ్రాహ్మణిదేవి హస్బెండ్ మాట్లాడుతున్నాను. హలో, మీరా? వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? చెప్పండి. అది ఫ్యామిలీ మ్యాటర్. కొద్దిగా బ్రాహ్మణి గురించి మీతో మాట్లాడాలి. పర్లేదు, చెప్పండి. ఆంటీ, నేను మృదులని. చెప్పమ్మా. ఆంటీ, అత్తయ్య పొద్దున్నుంచి కనిపించడం లేదు. లెటర్ రాసి వెళ్ళిపోయారు. ఏంటి? అవునా? అవునాంటీ. మీతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు కదా, మీకేమైనా తెలుసా?
యాక్చువల్లీ తను నాకు ఎవ్రీ 2 డేస్కి ఒకసారి కాల్ చేస్తుంది. 2 డేస్ బ్యాక్ కాల్ చేసినప్పుడు నేనేదో మీటింగ్లో ఉండి తర్వాత కాల్ చేస్తానన్నాను. నేనే ఈరోజు కాల్ చేద్దాం అనుకుంటున్నా, మీరే కాల్ చేశారు. అసలు లాస్ట్ 2 months నుంచి డల్గానే ఉంది. పిల్లల్ని సరిగా చూసుకోలేకపోతున్నాను, ఎవ్వరూ సంతోషంగా లేరు. ఇంటి పెద్దగా నేను కరెక్టేనా అని ఏదేదో మాట్లాడేది.